జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులకు 8 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఐఎఫ్టియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 1000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్న 8 నెలల జీతాలు ఇవ్వలేదన్నారు. ఇచ్చే వేతనాన్ని నెలల తరబడి పెండింగ్లో పెట్టడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులకు తగిన వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, గ్రామాలకు పట్టుకొమ్మలు గ్రామ పంచాయతీ వర్కర్స్లే అని చెప్పి వాళ్ళు మాట్లాడినరు. ఆ రోజు కేసీఆర్ అన్యాయం చేసిండు, నేను న్యాయం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఆనాడు సమ్మెలు చేస్తున్న కార్మికులకు మద్దతుగా వచ్చి ఆ రోజు కార్మికుల మద్దతు తెలియజేసి మేము మీకు న్యాయం చేస్తాము, సరైన శ్రమకు తగ్గ ఫలితం ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలి. ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి.